హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నీతో గడపాలని స్త్రీకి ఉంటే ఇలానే ప్రవర్తిస్తారు. స్త్రీలు సాధారణంగా తమ మనసులోని మాటలను నేరుగా చెప్పడానికి ఇష్టపడరు. కానీ వారి ప్రవర్తన ద్వారా కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తారు. స్త్రీకి మీతో ఎక్కువ సమయం గడపాలని ఉన్నప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుంది విషయాలను తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు అవతలి వ్యక్తి భావాలను సరిగ్గా అర్థం చేసుకోగలగరు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక స్త్రీ మీతో మాట్లాడాలని లేదా గడపాలని ఉంటే వారు మిమ్మల్ని చూసే విధానం మారుతుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంటే ఆమె మీతో ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది. మీరు చూసినప్పుడు ముఖం తిప్పుకున్న వెంటనే ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక రకమైన మెరుపు మరియు ఆనందం కనిపిస్తాయి. ఒక స్త్రీ మనసులోని భావాలను అర్థం చేసుకోవడానికి వారి మాటల కంటే వారి ప్రవర్తన మరియు శరీర భాష లేదా బాడీ లాంగ్వేజ్ చాలా కీలకంగా పనిచేస్తాయి. సాధారణంగా మహిళలు తమ మనసులోని ఇష్టాన్ని లేదా ఒక వ్యక్తితో సమయం గడపాలనే కోరికను నేరుగా మాటల్లో వ్యక్తపరచడానికి అంతగా ఇష్టపడరు. కానీ వారి మనసు ప్రవర్తన ద్వారా కొన్ని స్పష్టమైన సంకేతాలను అవతలి వారికి అందిస్తుంది. ఒక స్త్రీ మీతో ఎక్కువ సమయం గడపాలని ఉంటే ఆమె ప్రవర్తనలో కనిపించే మొదటి ముఖ్యమైన మార్పు ఐ కాంటాక్ట్ మరియు చిరునవ్వు. ఆమె మిమ్మల్ని చూస్తున్నప్పుడు సాధారణం కంటే ఎక్కువ సమయం కళ్ళల్లోకి చూస్తుంది. ఒకవేళ మీరు ఆమెను చూస్తే వెంటనే తల తిప్పుకున్నా కూడా ముఖంపై ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసే ముందు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆమె కళ్ళలోని ఆనందం మీతో మాట్లాడాలనే సంకేతాన్ని ఇస్తుంది. ఒక రూమ్లో లేదా గ్రూప్లో ఉన్నప్పుడు ఆమె సబ్కాన్షియస్గా మీ వైపు కొద్దిగా వంగి కూర్చోవడం లేదా మీ పక్కన నిలబడడానికి ప్రయత్నించడం చేస్తుంది. శారీరక దూరాన్ని తగ్గించుకోవాలని చూడటం అనేది మానసిక సాన్నిహిత్యాన్ని కోరుకోవడానికి ఒక బలమైన సంకేతం. అలాగే ఆమెకు మీతో మాట్లాడాలని, మీ సమయాన్ని పొందాలని ఉంటే అసలు ఎలాంటి అవసరం లేకపోయినా చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటుంది. ఏదైనా ఒక చిన్న సలహా అడగడం, పుస్తకాలు లేదా సినిమాల గురించి చర్చించడం, లేదా నాకు ఈ చిన్న సహాయం చేస్తావా అంటూ మెసేజ్లు లేదా కాల్స్ చేయడం ప్రారంభిస్తుంది. ఇక్కడ ఆ విషయాల కంటే కూడా మీతో కమ్యూనికేషన్లో ఉండటమే ఆమె ముఖ్య ఉద్దేశం. సైకలాజికల్ రీసెర్చ్ ప్రకారం మనం ఇష్టపడే వ్యక్తి సమక్షంలో ఉన్నప్పుడు మన మెదడు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. అందుకే మీరు చేసే చాలా సాధారణ జోకులకు లేదా అంతగా నవ్వించని మాటలకు కూడా ఆమె మనస్ఫూర్తిగా నవ్వుతుంది. మీతో ఉన్నప్పుడు ఆమె చాలా కంఫర్టబుల్గా, సంతోషంగా ఫీల్ అవుతుందనే చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే స్త్రీలు తమ వ్యక్తిగత జీవితాన్ని, రహస్యాలను, భయాలను లేదా భవిష్యత్తు లక్ష్యాలను అందరితో పంచుకోరు. ఒకవేళ ఆమె తన పర్సనల్ లైఫ్ విషయాలను మీతో షేర్ చేసుకుంటుంది అంటే ఆమె మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తుందని మరియు మీ ఇద్దరి మధ్య ఒక బలమైన ఎమోషనల్ బాండ్ ఏర్పడాలని కోరుకుంటుందని అర్థం. అంతేకాదు, ఆమె మీపై పూర్తి శ్రద్ధ పెడుతుంది కాబట్టి మీలోని చిన్న చిన్న మార్పులను కూడా వెంటనే గమనిస్తుంది. మీరు హెయిర్ స్టైల్ మార్చినా, కొత్త దుస్తులు వేసుకున్నా లేదా ఏదైనా కారణం వల్ల డల్గా ఉన్నా మీ వెంటనే గుర్తించి ఆ విషయాల గురించి అడుగుతుంది. అన్నిటికంటే బలమైన ఆఖరి సంకేతం సమయాన్ని పొడిగించడానికి ప్రయత్నించడం. మీరిద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు లేదా ఎక్కడైనా వెళ్ళినప్పుడు సమయం అయిపోతున్నా ఆమె వెళ్ళడానికి సుముఖత చూపించదు. ఇంకొంతసేపు కూర్చుందామా అనే లేదా కాఫీ తాగుదామా, మాట్లాడుకుందామా అనే అంటూ ఎలాగైనా మీతో గడిపే సమయాన్ని పెంచాలని చూస్తుంది. ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆ స్త్రీకి మీతో సమయం గడపడం ఎంతో ఇష్టమని, మిమ్మల్ని తన జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తుందని హ్యూమన్ బిహేవియర్ స్టడీస్ చెప్తున్నాయి. ఈ సంకేతాలలో పాటు ఒక స్త్రీ మీతో మరింత సమయం గడపాలని ఉంటే ఆమె ప్రవర్తనలో కనిపించే మరో విలక్షణమైన సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే మిర్రరింగ్. హ్యూమన్ బిహేవియర్ స్టడీస్ ప్రకారం మనం ఒక వ్యక్తిని అమితంగా ఇష్టపడినప్పుడు లేదా వారితో మానసికంగా కనెక్ట్ అవ్వాలని అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే వారి బాడీ లాంగ్వేజ్ను మనం కాపీ చేస్తాం. ఉదాహరణకు, మీరు మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకుంటే ఆమె కూడా అలాగే చేయవచ్చు. లేదా మీరు కాఫీ కప్పును అందుకుంటే ఆమె కూడా అదే సమయంలో తన కప్పును ముట్టుకోవచ్చు. ఈ మిర్రరింగ్ అనేది సబ్కాన్షియస్ లెవెల్లో జరుగుతుంది. ఇది అవతలి వ్యక్తితో నేను కూడా నీలాంటి దాన్నే, మనం ఇద్దరు ఆలోచనలు ఒకటే అని చెప్పే ఒక అద్భుతమైన సంకేతం. అలాగే ఆమె మీ అభిప్రాయాలకు, మీ ఇష్టాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సాధారణంగా మహిళలు తమకు నచ్చని విషయాల జోలికి వెళ్ళరు. కానీ మీకు ఏదైనా
ఒక నిర్దిష్టమైన వంటకం, ఒక రకమైన మ్యాజిక్ లేదా ఒక స్పోర్ట్స్ ఇష్టమైతే ఆమె కూడా వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. నువ్వు చెప్పిన ఆ సాంగ్ విన్నాను, చాలా బాగుంది అనో లేదో నీకు ఇష్టమైన ఆ ఫుడ్ నేను కూడా ట్రై చేశాను అని మీతో సంభాషణను పెంచడానికి ప్రయత్నిస్తుంది. అంటే మీ ప్రపంచంలోకి ప్రవేశించడం ద్వారా మీతో గడిపే సమయాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవాలని ఆమె ఆరాటపడుతుంది. మరొక ముఖ్యమైన సైకాలజికల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆమె మీతో ఉన్నప్పుడు తన ఫోన్ను పక్కన పెట్టేస్తుంది. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఫోన్లకు బానిసలవుతున్నారు. అలాంటిది ఒక స్త్రీ మీ పక్కన ఉన్నప్పుడు మీ ఫోన్ వైపు చూడకపోవడం, నోటిఫికేషన్లు వచ్చినా పట్టించుకోకుండా మీ మాటలను డిస్టర్బ్ లేకుండా వినడం అనేది ఒక సాధారణ విషయం కాదు. దీని అర్థం ఆమె దృష్టిలో ఆ క్షణంలో ఫోన్లోని ప్రపంచం కంటే మీతో గడుపుతున్న ఆ వాస్తవ సమయమే అత్యంత విలువైనది. అంతేకాదు, మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తన జుట్టును సరిచేసుకోవడం, దుస్తులను సర్దుకోవడం లేదా నగలను తాకడం వంటివి చేస్తుంటే సైకాలజీ ప్రకారం ఆమె మీ ముందు మరింత అందంగా, పర్ఫెక్ట్గా కనిపించాలని ప్రయత్నిస్తుందని అర్థం. దీనిని ప్రినింగ్ బిహేవియర్ అంటారు. అలాగే ఆమె మీ భవిష్యత్తు ప్రణాళికను గురించి ఎక్కువగా అడుగుతుంది. మీరు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, ఇలాంటి విషయాలపై ఆమె చూపే శ్రద్ధ కేవలం క్యాజువల్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక భాగం అవ్వాలనే ఆమె అంతర్గత కోరికను సూచిస్తుంది. ఒక మహిళ మీ సంతోషంలోనే కాకుండా మీరు బాధలో లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మీ పక్కన నిలబడి ధైర్యం చెప్పాలని చూస్తుందంటే ఆమె మీతో కేవలం సమయాన్ని గడపడమే కాదు, మీ జీవితంతో తోడుగా ఉండడానికి మానసికంగా సిద్ధమైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఒక స్త్రీకి మీతో మానసిక సన్నిహితం పెంచుకోవాలని ఉంటే ఆమె ప్రవర్తనలో ప్రొటెక్టివ్ ఇన్సెక్ట్ లేదా రక్షణ భావం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా పురుషులు మాత్రమే మహిళను రక్షిస్తారని అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం ఒక స్త్రీకి ఒక వ్యక్తిపై అమితమైన ఇష్టం ఏర్పడినప్పుడు ఆమె కూడా ఆ వ్యక్తి ఆరోగ్యం, భద్రత గురించి చాలా ఆందోళన చెందుతుంది. మీరు టైంకి తిన్నారా లేదా అని అడగడం, బైక్ జాగ్రత్తగా నడపమని చెప్పడం లేదా మీరు ఆరోగ్యంతో ఉన్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం వంటివి చేస్తుంది. ఇవన్నీ ఒక సాధారణ స్నేహితురాలు చేసే పనుల కంటే చాలా ఎక్కువ. అలాగే ఆమె మీ విజయాలను అందరికంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మీ లైఫ్లో లేదా కెరీర్లో ఒక చిన్న సక్సెస్ వచ్చినా ఆమె ముఖంలో కనిపించే ఆనందం మీ సొంత సంతోషం కంటే ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ, మీలోని టాలెంట్ను గుర్తు చేస్తూ సమాజంలో మీ గౌరవం పెరిగేలా ప్రవర్తిస్తుంది. దీని అర్థం ఆమె మీ ఎదుగుదలను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరియు మీ సక్సెస్ జర్నీలో ఒక భాగస్వామిగా ఉండాలని ఆశిస్తుంది. ఒక స్త్రీ మీతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నప్పుడు మీరు వేరే మహిళతో చాలా క్లోజ్గా మాట్లాడటం లేదా వారిని ఎక్కువగా పొగడటం ఆమెకు అంతగా నచ్చదు. ఆమె ఆ విషయాన్ని పైకి తీవ్రంగా వ్యక్తపరచకపోయినా ఆమె ముఖ కవళికలు మారడం, సడన్గా సైలెంట్ అయిపోవడం లేదా ఆ టాపిక్ని మార్చడానికి ప్రయత్నించడం ద్వారా తన అసంతృప్తిని చూపిస్తుంది. ఇది నెగిటివ్ జెలసీ కాదు, కేవలం మీ అటెన్షన్, శ్రద్ధ తనపై మాత్రమే ఉండాలని ఒక సహజమైన సైకలాజికల్ ఫీలింగ్. అంతేకాదు, ఆమె తన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు మీ గురించి ముందే చెప్పి ఉంచుతుంది. మీరు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు లేదా మీరు ఎప్పుడో ఇచ్చిన ఒక చిన్న కాగితం ముక్కను కూడా ఆమె ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.